ఐవ్యూస్ మీలో చాలామంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టి ఓ రేంజ్లో వైరల్ అవ్వాలని, యూట్యూబ్లో వీడియోలు పెట్టి బాగా కూడా అంతా షేర్ చేయాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో మంచి చేస్తున్న వాళ్ళని నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తే హ్యాపీగా చేయండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళని. ఇంకొంతమంది దరిద్రమైన దుస్తులు వేసుకొని గలీజ్ కోతలతో, మాటలతో, డైలాగులతో రీల్స్ చేస్తూ, వీడియోలు చేస్తూ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చండాలం. వరస్ట్ ఏంటంటే వీళ్ళకి మళ్ళీ లక్షల ఫాలోవర్లు, వేలలో సబ్స్క్రైబర్లు. మన కర్మ కాకపోతే కనిపించుకోండి ఎంత స్క్రాప్ అంతా మన చుట్టూ అనిపిస్తా ఉంది. ఇవన్నీ అయినాయి కదా, ఇవి చెక్ చేసి కొన్ని నాళ్ళు తీసేస్తున్నారు, కంప్లైంట్ ఇచ్చింది. ఇక వీళ్ళల్లో కొంతమంది చేసిన రీల్స్ ఇవన్నీ ఎట్లా ఉంటున్నాయి? రైల్వే ట్రాకుల మీద, రైల్ స్టేషన్లో, మెట్రో ట్రైన్లలో, అండ్ ఇప్పుడు వచ్చేసి రోడ్ల మీద. అరే ఫుల్ క్రౌడ్ ఉన్న రోడ్లు, అక్కడ రీల్స్ చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం, వర్షం పడుతుంది, మెయిన్ రోడ్డు, అక్కడ వచ్చేసి మిగతా బళ్ళు వస్తున్నా సరే ఎగురుతుంది ఒక ఆమె. ఎవరిది అంటే ఉత్తరప్రదేశ్ పర్సన్. ఇమ్మీడియట్గా ఆమె ఎక్కడ ఉంది ఏంటి తీసుకొని మాకు ఇవ్వండి, మేము అరెస్ట్ చేస్తామని అంటున్నారు. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ సంబంధించి వెనక చేసింది ఆమె. ఎందుకు పెట్టిన మీకు అర్థమవుతుందా? దయచేసి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనో, మీ కళాత్మకత అంతా కూడా కురిపించాలనో, మీ కళా హృదయం అంతా కూడా కనిపించాలనో, ఎట్టబడితే అప్పుడు గొడ్లు ఒప్పు తీసుకొని, లేదు గొడ్లు ఉన్నా కానీ అండదడ్డంగా చేస్తామని అంటే అయ్యేది కాదురా బాబు. అమ్మ జాగ్రత్త, వెతికి మరీ లోపలేస్తారు. ఈ మధ్యకాలంలో బైకుల మీద వెళ్తూ కూడా అడ్డదిడ్డంగా విన్యాసాలు చేస్తున్న వాళ్ళని ఎత్తికి మరీ లోపలేస్తున్నారు పోలీసులు. సో బీ కేర్ఫుల్. ఇక మీదట అయినా సరే మీరు టాలెంట్తో, పద్ధతిగా చేసే వీడియోలతో, రీల్స్తో ఫేమస్ అవ్వండి. అంతే తప్ప ఎట్టబడితే అట్ట చేస్తాం, భిన్నంగా ఉన్నటువంటి వాడితోనే ఫేమస్ అనుకుంటూ ఉంటే పోలీసులు కూడా తీసుకొని చక్కగా లోపలేస్తారు వెతికి మరీ.